పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ కాంటూర్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా చూడాలని, కొల్లేరులోకి వెళ్తున్న డ్రైన్ వాటర్కు ట్రీట్మెంట్ జరగాలన్నారు. విచ్చలవిడిగా డ్రైన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్ పడాలన్నారు. డ్రైన్లో పూడికలు తొలగించాలని, నీరు సులువుగా వెళ్లే అవకాశం కల్పించాలన్నారు. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించాలని, ఉప్పుటేరు పూడిక తీసి ఆక్రమణలు తొలగించి నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలన్నారు. అవుట్లెట్లు పూర్తిగా క్లియర్ చేయాలని, ఈ పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల జిరాయితీ డీపట్టా భూములు ఉన్నాయని, కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీని సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలన్నారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. విద్యా సంస్థలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. రాష్ట్రం ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉండాలని మొక్కలు నాటి వదిలేయటం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని, విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో గత ఏడాది 29% వరకు గ్రీన్ కవర్ ఉందని, ఈ ఏడాదికి 30.5% పెరిగిందని సీఎం అన్నారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37%, 2047కి 50%కి చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రతి ఏడాది కనీసం 1.5% మేర గ్రీన్ కవర్ పెరగాలన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఫారెస్టుతో కలిపి ఎంత గ్రీన్ కవర్ ఉందో స్పష్టమైన సమాచారం శాటిలైట్ల సాయంతో సేకరించాలని, అలాగే ప్రతి ప్లాంట్ను ట్యాగ్ చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే వారికి అవకాశం కల్పించే విధానం తీసుకురావాలని సూచించారు. అమరావతి పరిధిలోని అన్ని రిజర్వ్ అటవీ ప్రాంతాలను మియావాకీ తరహాలో పచ్చదనం పెంచి 3 ఏళ్లలో ఫలితాలు కనపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరుకులు అందించామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించామన్నారు. కొన్ని చౌక ధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు చెప్పారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరుకులు అందించిందని తెలిపారు. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 5లోగా రేషన్ ఇవ్వాలని డీలర్లను ఆదేశించినట్లు చెప్పారు. కొన్ని చౌక ధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు చెప్పారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, పనులు మానుకుని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబిలిటీ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి డీలర్కు 10% ఎక్కువగా సరుకులు సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది మార్పు కోసమే చేసిన కార్యక్రమం ఇది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు మీకోసం ఈ తలుపులు తెరిచి ఉంటాయి. మీరు ఎవ్వరు కూడా కంగారు పడి 2 రోజుల కోసం, 3 రోజుల కోసం, అంటే ఇదివరకు అలవాటు అయిపోయింది వ్యాన్లు వచ్చినప్పుడే మనకు సరుకులు తెచ్చుకోవచ్చు అని. అటువంటిది ఏమీ లేదు. ఈ 15 రోజులు వీళ్ళు తెరిచే ఉంటారు. ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా మీకు సరఫరా జరిగేటట్టు. దీంతో పాటు
మీరు పక్కనున్న మీ షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా పోర్టబిలిటీ అంశం కూడా మేము ఈసారి అవకాశం కల్పించాం. ఎవరు ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకునే విధంగా 10% ఎక్కువగా సరుకులు ఈ షాపులకు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత దృఢంగా వారు కోరిన విధంగా ఏ సమయం అయితే వారు ఆ సమయానికి రాగలుగుతారో, పనులు మానేసుకుని రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. దయచేసి ఎవరి కుటుంబాలు అయితే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారో, మీరెవ్వరు కూడా తొందరపడి షాపుల దగ్గర రావాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా డీలర్లే మీ దగ్గర తీసుకొచ్చి అందిస్తారు. కేరళ తరహాలోనే ఏపీలో కూడా జల రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రోడ్డు రవాణాతో పోల్చితే జల రవాణాకు తక్కువ ఖర్చు అవుతుందని ప్రభుత్వ నివేదికలో కూడా ఇది స్పష్టమైందని చెప్పారు. ఇన్లాండ్ వాటర్వేస్ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పున్నమి ఘాటు వద్ద జరిగిన బోటు మార్థాన్ను ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణానదిలో ఉల్లాసంగా సాగిన బోట్ మార్థాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధి చేస్తే రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని తెలిపారు. రోడ్డు రవాణాతో పోల్చితే జల రవాణాకు తక్కువ ఖర్చు అవుతుందని ప్రభుత్వ నివేదికలో కూడా ఇది స్పష్టమైందని చెప్పారు. ఇన్లాండ్ వాటర్వేస్ చైర్మన్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్లాండ్ వాటర్వేస్ మరియు టూరిజం శాఖలు కలిసి జల రవాణాను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేరళలో మాదిరిగానే ఏపీలో కూడా జల రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. సంబంధిత ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ట్రాన్స్పోర్ట్ను తీసుకుపోవడం వల్ల మనకు ట్రాఫిక్ సమస్య ఒకటే కాకుండా రోడ్డు మీద కూడా భారం తగ్గుతుంది, రద్దీ కూడా తగ్గుతుంది అని చెప్పి మేము చేసిన సర్వే వల్ల కూడా తెలిసింది. ఈరోజు జల రవాణా టూరిజంలో చాలామంది కేరళలో ఏ విధంగా జరుగుతూ ఉందో అంతకంటే మంచిగా అభివృద్ధి చేయాలి. కొత్త పాలసీలు తీసుకొచ్చాము. ఆ పాలసీలను కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరిని ముందుకు రావాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ అటు టూరిజం ఇటు ఇంగ్లాండ్ వాటర్ వేవ్ను చేసుకుంటూ కొత్త కొత్త ప్రదేశాలను ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము. ఈ బోటింగ్ ద్వారా దీని ద్వారా ఆ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి రెండింటికి కూడా ఉద్యోగ కల్పన కల్పించాలి. ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకొని ఏదైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే ఆ యొక్క ప్రదేశాలు వారికే ఇచ్చేసి గవర్నమెంట్కు ఆదాయంతో పాటు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు కూడా త్వరలోనే చేయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నివేదికలు సమర్పించి త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో ఆ దిశగా అంతర్గత జల రవాణా ఇటు కార్గో సిస్టమ్ కానివ్వండి, పర్యాటకులు కానివ్వండి, ఎకో టూరిజంతో కూడినటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పటిష్టంగా ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఉండే సార్ చెప్పినట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో 1555 కిలోమీటర్లు మనకి ఈ అంతర్గత జల రవాణా ఉంది, మ్యాక్సిమం ఉంది. అందులో 900 కిలోమీటర్ల వరకు నేషనల్ వాటర్ వేస్దే ఉంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాబోయే రోజుల్లో అంతర్గత జల రవాణా వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా పటిష్టంగా నడవబోతుందని చెప్పేసి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసుల ఓపెన్ ట్రీట్మెంట్పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి, మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలమటం ఏంటని నిలదీశారు. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే రెక్కలు విరిచి కొట్టారని హోంమంత్రి వంగలపూడి
వంగలపూడి అనిత మండిపడ్డారు. గతంలో సీఎం చంద్రబాబు అమరావతికి వెళితే రాళ్లు విసిరి భావస్వేచ్ఛ ప్రకటన అని అన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి చేస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ అనలేదా అని నిలదీశారు. సజ్జలకు మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ సీఎం హోంమంత్రి చేతుల్లో లేదని, సజ్జల కనుసన్నల్లో మాత్రమే ఉందని, గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 117 అర్జీలు వచ్చాయని, అర్జీలను సత్వరం పరిష్కరించడం ఎంత ప్రాధాన్యమో నాణ్యతతో పరిష్కరించడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్సీ లక్కయ్య, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 117 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ సేవలకు సంబంధించి 40 అర్జీలు, పోలీసు శాఖకు 16, మున్సిపల్ పట్టణాభివృద్ధికి 15 అర్జీలు వచ్చాయి. పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ విభాగాలకు సంబంధించి 7 చొప్పున అర్జీలు రాగా బీసీ కార్పొరేషన్కు 5 అర్జీలు వచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గృహ నిర్మాణం, మార్కెటింగ్, సర్వే విభాగాలకు 3 చొప్పున అర్జీలు వచ్చాయి. ఏపీసీపీ, డీసీఎల్, సహకారం, ఆరోగ్యం, ఇరిగేషన్ శాఖలకు 2 చొప్పున అర్జీలు రాగా డిఆర్డీఏ, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా శాఖలకు 1 అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్య పరిష్కారం అనేది స్వర్ణాంధ్ర సాకారానికి పునాది కాగలదని, ఈ విషయాన్ని గమనించి అర్జీల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో 33 మంది మహిళా పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తూ రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్త్రీ శక్తిని ప్రోత్సహించడానికి ట్రాఫిక్ విభాగంలోని మహిళా సిబ్బందికి స్ఫూర్తిని అందించాలి అనే సదుద్దేశంతో వారి ఆలోచనల మేరకు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 33 మంది మహిళా పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ షూ, మాస్కులు మరియు హ్యాండ్ గ్లౌజ్లను అందించారు. అదేవిధంగా ట్రాఫిక్ విధి నిర్వహణ చేసే సమయంలో సరైన సమయంలో కొందరి వ్యక్తుల ప్రాణాలు కాపాడిన 9 సిబ్బందికి నగదు బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో 1వ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ పి రామచంద్రరావు, ట్రాఫిక్ సిఐ బాలమురళీకృష్ణ, ఇతర ఇన్స్పెక్టర్స్, మహిళల తరపున ఎస్ఐ నాగదుర్గ, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలకు మరలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని ఏపీ హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసి వారికి అధిక ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
నగరంలోని గాంధీనగర్ లేపాక్షి ఎంపోరియం నందు ఏపీ హస్తకళల చైర్మన్గా పసుపులేటి హరిప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు కలిసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన హరిప్రసాద్కి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హస్తకళల చైర్మన్ పదవి స్వీకరించినందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్కు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళల నైపుణ్యాలకు మరల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసి వారికి అధిక ఆదాయం వచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న హస్తకళాకారులు ఎంతో నైపుణ్యం గలవారు ఉన్నారని, అగ్గిపెట్టెలో చీర, అహోబిలం శిల్పాలు, కొండపల్లి ఏటికొప్పాకలో చెక్క బొమ్మలు, శ్రీకాళహస్తి పెడనలో కలంకారీ వస్త్రాలు, బొబ్బిలిలో వీణ, ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించి చేయూతను అందిస్తానని తెలియజేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన హస్తకళల చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. బొబ్బిలి వీణ అయితేమి, అలాగే బ్రాంజ్ వస్తువులు తయారు చేయడం విషయంలో అయితే వీటన్నిటి కూడా కళాకారుల ముఖ్య ఆలోచన. వాళ్లకు ముడిసరుకు కావాలి. రెండోది, మనం ఈ కళలను అంతరించిపోకుండా స్కిల్ డెవలప్మెంట్తో కళాకారులను తయారు చేసుకోవాలి. జిఐ ట్యాక్స్ ఉపయోగించాలి. బ్రాండింగ్ని, ముఖ్యంగా మనం తయారు చేసిన ప్రోడక్ట్ని మనము ప్రాఫిటబుల్ చేయాలంటే ప్రమోషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక 15,000తో కొన్న ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ టీక్ బొమ్మను అద్భుతమైన కృష్ణ భగవాన్ని తయారు చేస్తే 150,000కి వెళ్తుంది. ఆ కళాకారుడికి ఆ యొక్క ఫలాన్ని చేరే విధంగా ముందుకు తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యొక్క పోస్టుకు, ఈ యొక్క సంస్థకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జన్. ఎస్సీల అభ్యున్నతే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బస్టాండ్లోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఆయన కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు జవహర్కు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం జవహర్ మాట్లాడుతూ దళితులకు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అట్రాసిటీలపై చర్యలు తీసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష సమసమాజ నిర్మాణం, దానికి వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని ఆ లక్ష్యంతో ఈ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా ప్రజలకి, కులాలకి, మతాలకు అతీతంగా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కమిషన్ యొక్క లక్ష్యాలు దళితుల అభ్యున్నతి, దళితుల సంక్షేమం, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపుదిద్దుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పెను మార్పులకి కమిషన్ వేదిక అవుతుందని ఆశిస్తా ఉన్నాం. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కామినేని శరత్, కామినేని సంపత్లు జన్మనిచ్చిన గడ్డకు తమ వంతు సాయం చేయాలనే సామాజిక బాధ్యతతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని కమ్మ విద్యార్థి సేవా సంఘం ప్రతినిధులు తెలిపారు. శంకర్ నేత్రాలయ నేతృత్వంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి 10 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరంతో పాటు కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శంకర్ నేత్రాలయ ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని గుణదల కమ్మ విద్యార్థి సహాయ సంఘం ఆధ్వర్యంలో చెన్నై శంకర్ నేత్రాలయ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కమ్మ విద్యార్థి సేవా సంఘం వసతి గృహం నందు పేషెంట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంతో పాటు అలాగే రామ్ గోపాల్ థియేటర్ నందు శంకర్ నేత్రాలయ ఐ సర్జికల్ మొబైల్ బస్సుల నందు కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభించారు.
ఈ ఉచిత వైద్య శిబిరం 7 రోజుల పాటు కొనసాగనుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేయించుకొని వారికి అనంతరం సుక్కలం సమస్య ఉన్న వారికి అదే ప్రదేశంలో ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. అవసరమైన మందులు, కంటి అద్దాలు వంటి సాధనాలను కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి చెన్నై శంకర్ నేత్రాలయ ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కంటి పరీక్షల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి అవసరమైన వారికి ఉచితంగా కంటి సుక్కలం శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం కమ్మ విద్యార్థి సహాయ సంఘం వసతి గృహం సెక్రటరీ పర్వతనేని ప్రభాస్ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కామినేని శరత్తు, కామినేని సంపత్తులు జన్మనిచ్చిన గడ్డకు తమ వంతు సాయం చేయాలని సామాజిక బాధ్యతతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగించాలన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి రామచంద్రరావు, కామినేని వెంకటరత్నం బ్రదర్స్, సేవా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 6వ తేదీ నుంచి కంట్లో ఎవరికైతే శుక్లం ఉందో వారందరికీ కూడా ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లోనే ఇక్కడే ఆపరేషన్ చేసి మనం వెంటనే డిశ్చార్జ్ చేసి పంపించడం జరుగుతుంది. తర్వాత వారికి కావాల్సినటువంటి ఉచితంగా మందులు, అద్దాలు, వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కమ్మ విద్యార్థి సేవా సంఘం బోర్డు మెంబర్స్కి, అలానే రామ్ శ్రీనివాస్ ప్రొపరేటర్ రామచంద్రరావు గారికి, మరియు ఈ కార్యక్రమానికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్నటువంటి మీడియా వారికి, అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటు కమ్మ విద్యార్థి సంఘం తరఫున ప్రభాస్ గారి సహకారం తీసుకుని నేను కూడా దాంట్లో సభ్యుడిని, వారు దానికి సెక్రటరీగా ఉన్నారు. వారి సహకారంతో అక్కడ టెస్టులు అన్ని అక్కడ నిర్వహించి ఆపరేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రెమిసెస్లో ఈ మొబైల్ థియేటర్లో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా వంతు సహకారం కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజలకు బాగా ఉపయోగపడి 10 మందికి ఉపయోగకారిగా ఉండి వారి నేత్రాలు బాగు చేసుకుని వారు సంతోషంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగలరని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నందుకు మరొకసారి అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మేము స్పాన్సర్లు అయిన ఈ శంకర్ నేత్రాలయ కోఆర్డినేటర్ భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము అన్ని చాలా ప్లేసులు చూసాము. ఎందుకంటే బస్సు చూశారు కదా, 40 ఫూట్ ఎక్కడ స్థలం దొరకలేదు. కమ్మ విద్యార్థి సేవా సంఘం వారు, రామ్ థియేటర్ మా మామయ్య గారు యలమంచిలి రామచంద్రరావు గారు అన్కండిషనల్గా పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు, అన్నీ వాడుకోమని చెప్పారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా. ఇది అందరికీ ఉపయోగమని, ఏదో పుట్టిన ఊరికి ఏదో చేయాలని చేసాం, చిన్న సహాయంగా చేస్తున్నాం అన్నమాట. అందరికీ నమస్కారం. వాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాము. నిన్ననే వారిని కలవడం జరిగింది. ఈ రెడ్డి గారు మాకు 4 వారం రోజుల కింద కలిశారు. ఇట్లా ఉందంటే కూర్చొని మాట్లాడుకొని అక్కడ మా దగ్గర నుంచి ఏ సర్వీసెస్ కావాలో అన్నీ, హాస్టల్ పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2 వచ్చారు, ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా 10 మంది వచ్చి పాల్గొనడానికి మేము అగ్రీ అయ్యాము. సో పిల్లలు కూడా నేర్పడానికి, సర్వీస్ అంటే ఏమిటో నేర్పాలి పిల్లలకి. పెద్దవాళ్ళు చెప్పారు, చిన్నతనం నుంచే నేర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇందులో ఈ 10 రోజులు. సో లెట్ us see, రెస్పాన్స్ బాగుంది. వాళ్ళ ఇంకా పెరుగుతారు, ఇంకా బాగా వస్తారని అనుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.